రెండవ అధ్యాయం యోబు గ్రంథం 22వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుదాం. చూడండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదు. దేవుని ఆశ ఏంటంటే మనము అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా సంవత్సరాలు గడిచే కొద్దీ, మన ఆత్మీయ వయస్సు పెరిగే కొద్దీ అభివృద్ధి పొందాలి. ఆత్మీయ పంట 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాలి. అలా అభివృద్ధి చెందాలి అంటే 4 అనుభవాలు ఉండాలి వాక్యం వినేవారికి. అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. ఆ 4 అనుభవాలు ఏంటంటే 22వ వచనములో 2 అనుభవాలు, 23వ వచనములో 2 అనుభవాలు. అందులో 4 క్రియాపదాలు ఉన్నాయి. ఒకటి, చివరి మాట మొదటి లైన్లో అవలంబించుము అని. దేవుని వాక్యం వినేవారు మొదటి అనుభవం ఏముండాలి చెప్పండి? అవలంబించే అనుభవం. దీని అర్థం గైకొనే అనుభవం. దేవుని వాక్యం గైకొనకపోతే మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేము. కేవలం వినువారు మాత్రమై ఉండి ఆ ప్రకారము చెయ్యకపోతే మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం వినే మనం ఆ దేవుని వాక్యాన్ని అవలంబించటానికి మనసు ఉండాలి. ఆయన మాటల్ని జాగ్రత్తగా గైకొనాలి. అప్పుడే బుద్ధిమంతులం అవుతాం. అప్పుడే మన జీవితాలు ఎదుగుతాయి. అవలంబించే మనస్సు లేకపోతే విని కూడా వ్యర్థమే కదా. కాబట్టి ఎలా అయితే టాబ్లెట్స్ కొంటే ప్రయోజనం లేదు, తీసుకుంటే ప్రయోజనం లేదు. అది మింగితే కడుపు లేకపోతే ఆ టాబ్లెట్ వల్ల ప్రయోజనం తెలుస్తుంది. టాబ్లెట్ మింగకుండా ఈ టాబ్లెట్ పనికి రాదు అంటే ఎంత వివేకమో, దేవుని వాక్యాన్ని గైకొనకుండా ఈ వాక్యము నాలో ఏం పనిచేయలేదంటే అంతే అవివేకం. కాబట్టి వాక్యాన్ని గైకొంటే కదా దాని విలువేంటో తెలిసేది. ప్రభు కూడా అన్నాడు, నేను చెప్పు వాటి చొప్పున చెయ్యకుండా ప్రభువా అని పిలుచుట ఎందుకు పిలుస్తారు? నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? నేను చెప్పు వాటి చొప్పున చెయ్యరు కానీ ప్రభువా అని పిలుస్తారు అంటాడు. కాబట్టి మొదటిది వాక్యం వినేటప్పుడు విన్న వాక్యాన్ని అవలంబించడం నేర్చుకోవాలి. అది మొదటి పదం. రెండవ పదం ఏముందో తెలుసా? 2వ లైన్లో చివరి మాట ఉంచుకొనుము. ఉంచుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ రోజు విన్నది ఈ రోజే విడిచిపెడితే రేపటికి ఏమి నిలువ లేకపోతే ఎట్లా అభివృద్ధి చెందుతాం? చిన్నపిల్లలు చూడండి, మొదటిలో అక్షరాలు నేర్చుకుంటారు. గణితాలు నేర్చుకునేటప్పుడు అక్షరాలు గుర్తుండాలా, అక్షరాలు మర్చిపోవాలా? అక్షరాలు మర్చిపోతే గణితాలు దేనికి నేర్చుకోవాలా? అక్షరాలు గుర్తు పెట్టుకొని గణితాలు నేర్చుకోవాలి. గణితాలు గుర్తు పెట్టుకొని ఒత్తులు నేర్చుకోవాలి. అప్పుడు పదాలు చదువుతారు. ఏ రోజు నేర్చుకున్నది ఆ రోజే మర్చిపోయినాం అనుకోండి, మనము ఏం అభివృద్ధి చెందుతారు చెప్పండి చదువుకునే పిల్లలు? అట్లాగే దేవుని వాక్యం కూడా హృదయంలో ఏం కావాలి చెప్పండి? ఉంచుకోవాలి. దాని అర్థం ఏంటంటే పడేసుకోకూడదు. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ రోజు విన్న వాక్యానికి రేపటి వినేదాన్ని కలుపుకోవాలి.
ఎల్లుండి వినేదాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ వెళ్తూ ఉంటే మనం అభివృద్ధిలోకి వస్తాం. ఏ రోజు వాక్యాన్ని ఆ రోజు పడేసుకుంటే ఏమి అభివృద్ధిలోకి వస్తాము? కాబట్టి మనం వాక్యాన్ని ఉంచుకోవడం నేర్చుకోవాలి. అది రెండవ అనుభవం. మూడవ అనుభవం 23వ వచనములో చూడండి. తిరిగిన ఎడల, ఇది మూడవ అనుభవం. వాక్యం వినేవారికి ఉండాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? దేవుని వైపు తిరగాల. ఒక్కొక్క రోజు దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటాడు. మాట్లాడిన ప్రతిసారి మనము దేవుని వైపుకు తిరగాలి. అలా తిరుగుతున్నావంటే నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నట్టు లెక్క. పాత నిబంధనలో మనకు ప్రవక్తలందరూ చెప్పిన మాట ఇది, ఆయన వైపు తిరగండి. తిరగడం కోసమే కదా. దేవుని వాక్యం ఎందుకు వినాలంటే కొన్ని విషయాల్లో ఆయనకు వీపు చేసి ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆయన వైపు తిరగాల. ప్రభువా క్షమించు నాయనా, ఈ విషయంలో నేను నీకు దూరంగా ఉన్నాను, ఈరోజు వాక్యం విన్నాను, నీ వైపు తిరుగుతున్నానని ఆయన వైపు తిరగాలి. ఇది మూడో అనుభవం. ఇక చివరిది నాలుగో అనుభవం ఏంటో తెలుసునా? తొలగించిన ఎడల అనే పదం చూడండి. మనం చేయాల్సిన పని ఏం తొలగించుకోవాలా? దుర్మార్గమును తీసేసుకోవాలి. వాక్యం వినే ప్రతిసారి మనకు పెద్ద పెద్ద నగరాల్లో కానీ మున్సిపాలిటీలలో వారానికి ఒకసారో 2 సార్లు 3 రోజుల్లో ఆ మురికి కాలువలో ఉండే చెత్తనంతా తొలగిస్తూ ఉంటారు. అంత తొలగించినా కూడా దుర్గంధమే కదా, వాసన. అట్లాంటిది ఒక 3 నెలల పాటు తొలగించుకోలేదనుకోండి, బహుశా ఎవరు కూడా ఆ వీధిలో నడవలేమేమో. అట్లాంటిది దేవుని వాక్యం వినేది ఎందుకో తెలుసా? దేవుడు ఏదైనా మనకు చెప్తే దాన్ని తీసేసుకోవాలి. తొలగించుకునే కొద్దీ పర్ఫెక్ట్నెస్ వస్తుంది. కరెక్షన్ చేసుకోవడానికి నీకు ఇష్టపడితే పర్ఫెక్షన్ వస్తుంది. కరెక్షన్ చేసుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే పర్ఫెక్షన్ ఎప్పుడు కూడా రాదు. దేవుడు సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకుంటే ఒక రోజున పర్ఫెక్షన్ కనిపిస్తుంది. సరి చేసుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే పర్ఫెక్షన్ ఎప్పుడు కూడా కనపడదు. కాబట్టి ఈ రాత్రి వేళ ఇప్పుడే కాదు, ఎప్పుడు వాక్యం విన్నా ఈ 4 అనుభవాలు జరిగినాయా లేవా చెక్ చేసుకోవాలి. 1, నేను విన్న వాక్యాన్ని పాటించినానా, అవలంబించినానా లేదా? అవలంబించకపోతే అవలంబించడం నేర్చుకోవాలి. 2వది, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రం చేసుకోవాలి. 3వది, ఏం చేయాలి? ఏ విషయాలైతే మనము దేవునికి దూరం అయ్యామో ఆ విషయాలు దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వైపు తిరగాలి. 4వది, తిరగడమే కాదు, దేవుడు మనతో హెచ్చరించిన ఏ దుర్మార్గాన్నైనా దేవుడు చూపిస్తే ఆ దుర్మార్గాన్ని ఏం చేయాలా? తొలగించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం. 1 సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి మన అభివృద్ధి తేటగా కనిపిస్తుంది. ఈ అనుభవాలు లేవనుకోండి, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్నా ఏ స్థితిలో ఉంటామో అక్కడే ఉంటాం. అటువంటి మరి ఆశ కలిగి రాత్రి వేళ మనకున్న సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు విందాం. రండి, మన ధ్యానం కొరకై యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15 వచనాలు ఒకరు చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15 వచనాలు. సర్వజనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి ప్రాణుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను మార్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి,
మీ పాదాలకు స్తోత్రాలు. మీ వల్లనే బ్రతుకుచూ ఉన్నాం, చెల్లిస్తూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మా ప్రాణాలకు మూలమై ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ 2వ శనివారం మందు మీ పిల్లలుగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మీరు తీసుకొని వచ్చిన దైవ సేవకుల్ని బట్టి, పెద్దల్ని బట్టి, స్థానిక సంఘము, పరిశుద్ధులు, పెద్దలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు కోరుకున్న రీతిలో మీ సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేసి ఎదుగునైనా క్షేమం పొందినట్లుగా సహాయం చేయండి. నైనా ఇంతవరకు మీ మాటలు విన్నా, మరికొద్దిసేపు వినబోతూ ఉన్నా, వినడానికి వినుబుద్ధి పుట్టించండి. నైనా మీ మాటలను మా జీవితాల్లో అవలంబించటానికి, మీ మాటలను మా హృదయంలో ఉంచుకోవడానికి, మీ వైపు తిరగడానికి, మాలో ఉన్న దుర్మార్గాన్ని తీసివేసుకోవడానికి ఈ ధ్యానం ఉపయోగపడే కృపనివ్వండి ప్రభువా. వాక్యం పట్ల ఆశ కలిగి కూర్చున్న ఒక్కొక్క బిడ్డను బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నిలవన నన్ను మరుగు చేయండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సాక్షిని, స్వీకరించే హృదయాన్ని మాకు ఇవ్వమని, ఒక్కొక్క బిడ్డను పేరు పేరున దీవించమని, సహాయము చేయమని యేసు నామమున ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ధ్యానం కొరకై యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14, 15 వచనాలు చదివాను. యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలు 2 వచనాలు చదివాను. ఇందులో దేవుడు యాకోబును సంబోధించిన విధానం, యాకోబును పిలిచిన విధానం మనం గమనించదగింది. ఆ ప్రారంభములో యాకోబుని ఎలా పిలిచాడు చెప్పండి? పురుగు వంటి యాకోబు అన్నాడు. పురుగు వంటి యాకోబు. దేవునికి యాకోబు ఎలా కనిపించాడు? ఒక పురుగులాగా కనిపించాడు. దేవుడు యాకోబుని ఇలా సంబోధించాడు, పిలిచాడు. యాకోబు అంటూ ముందు ఒక మాట అన్నాడు, పురుగు వంటి యాకోబు అన్నాడు. ఇంతకీ మనకెట్లా కనిపిస్తున్నాం? మానవుడు మనిషికి ఎట్లా కనిపిస్తున్నాడు అంటే, కొన్ని పేపర్లలో కానీ మాటల్లో చూస్తూ ఉంటే మానవుడే మహనీయుడు అని టైటిల్ చూస్తూ ఉంటారు. మొన్న ఒక వ్యక్తి కరోనాతో చనిపోతే మానవుడే మహనీయుడు. ఏమనుకుంటున్నాడంటే మానవుని గూర్చి రకరకాల స్టేట్మెంట్స్, టైటిల్స్. మానవుడే మహనీయుడు, ఇంకో చోట మానవుడే దేవుడు. ఆ స్థాయికి ఎదిగిపోయినాడు. మానవుడే దేవుడు. ఒకసారి మేము పనిచేసే స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్తగా ఆ వరండాలో ఎవరో మంచం వేసినారు. నేను అడిగినాను, ఏరా 9 అవుతుంది, ఎవడు ఇక్కడ మంచం వేసిందంటే పిల్లలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరిదిరా ఈ మంచం అంటే దేవుడిది సార్ అన్నాడు. నేను స్టన్ అయిన ఎన్నడూ ఇంట్లో కదా. దేవుంది, నిజమే సార్, దేవుందే మంచం అన్నాడు. కొద్దిసేపటికి తేరుకునే లోపల అదే సార్ పక్కింటి ఉన్నాడు కదా, ఆయనదే సార్ అని. ఆయన అంతలోనే వచ్చినాడు, నమస్కారం సార్, తీస్తున్నాలేదు సార్ అని. ఏమయ్యా నీ పేరు ఏం పేరంటే, అందరు నన్ను దేవుడు అంటారు సార్. మంచి పేరయ్యా. మళ్ళీ 4 నెలల తర్వాత కరోనా టైంలో వెళ్తే, ఏనా దేవుడు కనిపించలేకపోతే చచ్చిపోయా సార్, దేవుడు పనులనే ఆపరేషన్ జరిగింది, ఆరోగ్యం బాగలేక. ఆశ్చర్యపోయినా. మనిషి లాస్ట్కు దేవుడని పిలిపించుకోవడానికి, దేవుడని పెట్టుకోవడానికి కూడా ఎదిగిపోయినాడు. మానవుడే మహనీయుడు. కానీ బైబిల్ గ్రంథాన్ని అడిగితే సరిగ్గా చెప్తుంది మనం ఎవరము అన్నది. మనం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు.
అసలు మనిషి ఏమనుకున్నారండి, మనిషే దేవుడు. ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం, దేవుణ్ణి మనం కాపాడుకోలేమా అంటున్నాడు ఒక ఆయన. దేవుణ్ణి మనల్ని కాపాడే దేవుణ్ణి మనం కాపాడుకోలేమా అంటే, కాపాడేవాడు దేవుడైతాడా, కాపాడబడేవాడు దేవుడైతాడా? ఆయన మాటల్లోనే చూడండి, మన దేవుణ్ణి మనం కాపాడుకోలేమంటే నువ్వే దేవుడు, ఆయన కాదు దేవుడు. అసలు నువ్వు గొప్పోడివి కదా, కాపాడేవాడు. మనుషులు దేవుని గురించి ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే, ఇంతకీ దావీదు కూడా ఒక మాట అన్నాడు, నేను నరుడను కాను పురుగును అన్నాడు. బైబిల్ అడిగితే మానవుని గురించి ఏం చెప్తుంది? ఇంతకు నేను ఎవరిని, నీ గురించి నీకు తెలుసా అంటే ఒక మాట చూడండి. మొట్టమొదటి మానవుని దగ్గరికే వెళ్ళి అడుగుదాం. ఆ మానవుని గురించి దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము చెందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఒకవేళ దీంట్లో ఆదాము ఇట్లా అడిగినాను, ప్రభువా నన్ను చేసినావు కదా, నేను ఎవరిని అని దేవుడిని అడిగితే, ఈ వచనంలో దేవుడు చెప్పిన ఆన్సర్ ఒకటి కనిపిస్తుంది. చెప్పండి, నేను ఎవరిని అని ఆదాము అడిగితే దేవుడు ఏం చెప్పినాడు? నీవు అంతే. ఒక 2 పదాలు పట్టుకోండి. ఎవరు నువ్వు? ఆదాం, నీవు మన్నే. నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నువ్వెవరు? మన్నే. ఈ మూలాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మట్టి సొరకే, వెండి కాదు, బంగారం కాదు. అప్పుడప్పుడు అంటుంటాం పిల్లల్ని ఎత్తుకొని, నా బంగారు కొండ, వెండి కొండ అని. యావి కాదు, మట్టి కొండనే. ఇది బంగారు కొండ అంటావు కానీ నిజానికి బంగారం కాదు, మట్టి. ఎంత మహనీయుడైనా ఎక్కడికి వెళ్ళాలి? చివరికి మట్టిలోకే. ఏమన్నా దీంట్లో ఏమన్నా మోసము కానీ తెలియదు కానీ ఏమన్నా ఉందా? ఆదాముతో అన్నాడు, ఆదాము నువ్వు ఏదేం తోటలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు బతికినా నువ్వెవరు తెలిసిన? నువ్వు మన్ని. నువ్వు మళ్ళీ ఎక్కడికి పోవాలా? ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడన్నా కొంచెం నేను చాలా గొప్ప అనుకుంటే ఇది గుర్తు చేసుకో. పిహెచ్డి సంపాదించి పిహెచ్డి చేసి ఉండొచ్చు కాక, నువ్వెవరివి? మన్ని. పెద్ద విలువైన సరుకేం కాదు నువ్వు అనుకుంటున్నావు. అందుకే శాస్త్రవేత్తలు కూడా మనిషిని పరిశోధించిన తర్వాత దాదాపు 26 మూలకాలు మట్టిలో ఏమున్నాయో మనుషులు అవే ఉన్నాయి. అందుకే ఒక ప్లాస్టిక్ పేపర్ని మనిషిని భూమిలో పాతి పెడితే 6 నెలలకు కనబరాకుండా పోయేది ఎవరు తెలుసిన? మనిషి. ప్లాస్టిక్ పేపర్ అట్లే ఉంటుంది. కారణం ఏంటంటే ప్లాస్టిక్ పేపర్ మట్టి నుంచి తయారు చేయలే, అందుకే మట్టిలో కలిసిపోదు. కానీ మనం మట్టి మనుషులం కాబట్టి తిరిగి మట్టిలోనే కలిసిపోతాం, శుభ్రంగా కనబడకుండా వెళ్ళిపోతాం. ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు? నిన్ను పట్టడానికి చేత కావడంలే కదా. ఏమనుకున్నావు అంటుకుంటున్నావు కదా. కొంతమంది మాట్లాడేటప్పుడు నన్ను అంటే ఏమనుకున్నావు? ఏమనుకోలే. నువ్వేమనుకున్నా ఇప్పుడు అనుకోవాలా? నిన్ను చూసి నిన్ను ఏమనుకోకుండా దేవుడు చెప్తున్నాడు, విను, నువ్వెవరో తెలుసా? నువ్వు మన్నే. మన్నే. మట్టికి మనకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడంటే రెడీ టు ఈట్ అని బియ్యం వచ్చినాయి, రైస్. ఒక 30 ఏళ్ళ కిందట ఇట్లా వెంటనే వండుకొని తినేవి కాదు. మట్టి బిడ్డలు ఏరి, అవి ఏరి. అప్పటి కాలంలో చాట్లో కొంతమంది బియ్యము చేసేటప్పుడు రాళ్ళు తీసి పక్కన వేస్తూ ఉంటారు. ఒక ఆమె మట్టి బిడ్డలు ఒక్కటి కూడా కింద పడలే, కానీ లట్టకి నోట్లు వేసుకోవడమే. బియ్యం ఎంత మట్టి నోట్లు వేసుకుంటా, రాయి మాత్రం కింద పెడతారు. అంటే మట్టి ఎంత సరిపోతుందో చూడండి, ఇబ్బంది లేకుండా. కాబట్టి ముందు ఇది గమనిద్దాం.
నువ్వెవరు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎవరు? మన్నే. ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. ఆది మానవునితో దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఇది పెద్ద అనుకున్నంతగా విలువైన పెద్ద సరుకేం కాదు, మట్టిలో కలిసిపోయేది. రెండవ మాట చూద్దాం, చూడండి. బైబిల్లో దావీదు కూడా ఒకసారి తన గురించి తాను ఇట్లా చెప్పినాడు, ఒక పోలిక చెప్పినాడు. ఆ మాట చూద్దామా? 31వ కీర్తన 12వ వచనానికి వద్దాం. 31వ కీర్తన 12వ వచనం. 31వ కీర్తన 12వ వచనం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరొబడితిని. ఎటువంటి వాడని అన్నాడు? ఇక పోల్చుకున్నాడు తనను దావీదు. నేను ఎటువంటి వాడను? ఓటి కుండ. బాగా వినండి, కుండ, అందులోను ఓటి కుండ. కుండకుండే లక్షణం చెప్పండి. కుండకుండే లక్షణమే మనిషికి ఉండే లక్షణం. కుండ ఏమైతుంది? ఏదో ఒక రోజున పగిలిపోయేది. ఇది నిలబడేది కాదు, ఇది మట్టి కుండ. మీరు బాగా చూడండి, ప్లాస్టిక్ బిందె పగిలిపోతే ఏం చేస్తారమ్మా? ముక్కల్ని పడేయరు, చిన్న చిన్న ముక్కలు కూడా ఎత్తి పెడతారు. ఎందుకు? మళ్ళా బిందెలో రాడా, 5 రూపాయలన్నా వేసుకోడా. ఒక్క ప్లాస్టిక్ ముక్కను కూడా ఎత్తి పెడతారు మూలకు. అదే కుండ బయలింది అనుకోండి, ఎత్తి పెడతారు. చూడండి, కుండ బయలింది అనుకో, దాన్ని ఏమంటాం? భోగి పెంకులు అంటారు. కుండ పగలనంత వరకు ఏడైనా ఉంటుంది. పగిలిన తర్వాత ఏం చేస్తారు అంటున్నారు? భోగి పెంకులన్నీ చాటలోకి తీసుకొని దిబ్బలు పడేసి వస్తారు. కరెక్ట్ సరిపోదా మనకు? ఈ కుండ పగలనంత వరకు ఏమేం చేసుకోవచ్చు? నీళ్ళు పోసుకోవచ్చు, బియ్యం పోసుకోవచ్చు, ఏడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ కుండ పగిలిపోతే అతకదు. ఇంకొక మాట చెప్తాను, కుండ పగలకుండా ఉంది అంటే కుండ గొప్పతనమా, కుండ చూసుకునే వారి గొప్పతనమా? కుండ పగలకుండా ఉంది అంటే కుండ గొప్పతనమా, కుండను కాపాడే వారి గొప్పతనమా? కుండ గొప్పతనం కాదు. కుండ దేనికి తగిలినా పగులుతుంది, ఏదైనా కుండకు తగిలినా. పొద్దున బాగుంటుందా కుండ? ఆ కొలాయి నీళ్ళు తొందర పట్టంటే ఆయన గబగబా కడగడానికి బయటపై వచ్చినప్పుడు మూట తగిలించినాడు, పట్టణ పగిలేదు. మనిషి గురించి కూడా ఇదే మాట్లాడారు. పొద్దున నాతో మాట్లాడిపోయినా బండి తీసుకొని పొద్దున్నే ఏమైంది? అట్లా పోయినా లేదో మూట తగిలిందన్న కాదు, అయిపోయాడు. ఇంత పెద్ద కొండ పగిలిపోయి వచ్చింది, దాన్ని తీసుకుపోయి అట్లా పడేసి వస్తాం. ఓటి కుండ ఎప్పుడు పగులుతామో తెలియదు. రాత్రి వేళ గుర్తుపెట్టుకోండి, ఎన్నో కుండలు మన కళ్ళ ముందే పగిలిపోయాయి గత సంవత్సరం. పెద్ద పెద్ద కుండలు, పేరు మోసిన కుండలు, లక్షల కోట్ల రూపాయలు కలిగిన వారు, డాక్టర్లు లేక డబ్బు లేక కాదు. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు మనల్ని పగలకుండా పెట్టాడు. ఈరోజు ఆయన కాపాడాడు కాబట్టి కుండలు పగల్లే. అందుకే ఈరోజు ఇట్లా భద్రంగా ఉన్నాం. ఉదయం లేచిన వెంటనే దేవుడిని స్తుతించాల. దేవా, ఈ ఓటి కుండను పగలకుండా కాపాడావు తండ్రి, స్తోత్రం. ఎన్నో కుండలు రోజు రోజుకు పగిలిపోతూ ఉండగా మనము కూడా గుర్తుపెట్టుకుందాం, కుండ లాంటి ఓటి కుండ లాంటి వారు. ఎవరి దగ్గరైనా అతిశయించవచ్చునేమో కానీ దేవుని దగ్గర మాత్రం మన పప్పులు ఉడకవు. కారణం ఏంటంటే ఆయనే మనల్ని చేశాడు. ఆయన అంటున్నాడు, నువ్వు మన్నే ఆదాము, గుర్తుపెట్టుకో. దావీదు అంటున్నాడు, దేవా నేను ఓటి కుండను వంటి వాడు నాయన,
ఎప్పుడు పగులుతానో తెలియదు తండ్రి. ఈ ఓటికుండను ఇంతగా కాపాడుతున్నావు, స్తోత్రం ప్రభువా. లేచిన వెంటనే ప్రతి సాయంకాలం పగటి వేళ కాపాడావు, నీకు స్తోత్రం. ఈ కుండ భద్రంగా ఉంది తండ్రి, పగలకుండా నిలిపావు, మీకు స్తోత్రం. ఇంకొక మాట కూడా చదువుదామా? అబ్రాహాము నోట్లో వచ్చిన మాటలు ఆదికాండములో 18వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను. ఏమంటున్నాడు? దేవునితో మాట్లాడుతూ అబ్రాహాం ఎట్లా తనను సంబోధిస్తున్నాడు చెప్పండి. ఎటువంటి నేను? ధూళియు, రెండవది బూడిదయు. అబ్రాహామును చూసి అబ్రాహాముతో పాటు నివసించే వాళ్ళన్నారు, మా మధ్యలో నీవు మహారాజులాగా, ఏతో కుమారులు అన్నారు కదా, మహారాజులాగా ఉన్నావు. అట్టగిన మనల్ని అంటే ఇంకా మనం రోడ్డు మీద కాలు పెట్టి నడుస్తాం. కారణం ఏంటంటే ఇంకా మనకు కొంచెం ఏదన్నా కలిగిందంటే ఒక రంగులం పై నడుస్తుంటాం రోడ్డు. ఒక నమస్కారం పెడితే చేతి నమస్కారం చేస్తాం. 5 నిమిషాలకి గోడ పెట్టినామంటే అలా ఉంటాం. అంత లేదు, ఇట్లా ఎందుకు పెడతారా అని. వెంటనే ఇంకొకటి పెట్టినాడు అనుకోండి, ఇంకా కొంచెం ఇట్లా ఊపక 4 కూడా పెడి తిప్పి కూడా చూడం. అంత లేనిది నాకు ఇంతమంది నమస్కారం చేస్తారా, ఆహా సామాన్యుని కాదు కదా అనుకుంటారు. ఆ అబ్రహామును చుట్టూ ఉండే వాళ్ళు, నువ్వు మా మధ్య మహారాజు లెక్క ఉన్నావు అంటే, దేవుని దగ్గర అబ్రహాం ఏం చెప్తున్నా తెలుసునా? నేను ధూళి బూడిద, 2 పోలికలు చెప్పినాడు. ధూళి అంటే ఏంటో ఏమర్థమైంది? ధూళి అంటే ధూళి అన్న ఒకటే, దుమ్ము అన్నే ఒకటే. దుమ్ము మళ్ళా మట్టి కాదు, దుమ్ము. దుమ్ము అంటే ఏమంటుంది చెప్పండి? రోడ్ల మీద ఉంటది కదా, లారీ స్పీడ్ వచ్చింది అనుకో, దుమ్ము ఏమైతుంది? లేచకపోతుంది. రోడ్డు మీద దుమ్ము అతుక్కొని ఉంటుంది కానీ శాశ్వత కాదు. కొంచెం గాలి ఎక్కువైందనుకో దుమ్ము లేచిపోయినట్టు లేచిపోతాం. మనకు కూడా కొంచెం ఏది ఎక్కువైనా అయిపోయింది. ప్రతిరోజు మోషన్ పోతారు కదా, ఉదయం సాయంకాలం ఒకసారి 2 సార్లు ఎక్కువైనాయి అనుకోండి. నిన్న బాగుండే కదనంటే గంటకు 5 సార్లు మోషన్స్ అయినా ఆసుపత్రి పోతుంది, రాత్రి కల్లా పోయా. కొంచెం ఎక్కువైతే తట్టుకోలేము చూడండి, ఏదన్నా కానీ. కొంచెం వామిటింగ్స్ 1-2 సార్లు అయితే పర్వాలేదు. వరుసగా 5-6 సార్లు అయినాయి అనుకోండి, ఇంకా అయిపోయి నిలబడు మనిషి. తుమ్మెట్లయితే గాలికి లేచిపోతుందో మనిషి కూడా అట్లా. రెండవ మాట అన్నాడు అబ్రాహాం, బూడిద లాంటి వాడు అన్నాడు. బూడిద ఇప్పుడు పిల్లలకు అర్థం కావడం లేదు. గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత బూడిదను కూడా మళ్ళీ హైదరాబాద్లో పోయి చూడాలి, యాదాంట్లో శిల్పారామంలో. మళ్ళీ ఆడ పోయి అన్ని చూసుకుంటుంటారు. ఒకసారి హైదరాబాద్ ట్రైనింగ్ పోయి శిల్పారామం పోతే ఎదురు బండి మీద వస్తుంటారు కొంతమంది కూర్చొని. నేను ఊరికేనేమో అనుకున్నా, కాస్త 200 రూపాయలు కట్టాలని. ఎవరికి మా ఊళ్ళోకి వస్తూ ఊరికే తిప్పుతారు కదప్పా. ఎద్దుల బండి మీద తిరిగినందుకు 200 అంట, ఇంత తిప్పినందుకు. లాస్ట్కి అన్ని పోగొట్టుకొని మళ్ళీ అట్లా తిరుగుతుంటారు. బూడిద ఇప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత ఒకప్పుడు లేచిన వెంటనే ఫస్ట్ ఆడిపోతారు తెలిసిన పొయ్యి కాటికే. పొయ్యి కాటికే చీపుడు తీసుకుంటారు, చాట తీసుకుంటారు. ఫస్ట్ ఎత్తేది ఏంటి? బూడిదని. అది పోయే స్థలం ఎక్కడ? దిబ్బలోకి. ఆ బూడిద కాకముందు రాత్రి దాని కథ చూడండి ఎట్టుంటారు. ఇంత లావు కట్టెలు పెడితే భగ రాత్రి. దాని సెగకు ఎవరు దగ్గర కూడా పోలే, అంత పవర్ఫుల్ ఉండే. తర్వాత కాలిన తర్వాత ఇంత లావు నిప్పులు ఎర్రగా కనకనలాడుతుండే. అబ్బాబ్బా ఏమి మెరుస్తున్నాయి అని. వంట అయిపోయినాక రాత్రి నిద్రపోయి లేసే లోపల అంత కనకనలాడే నిప్పులు, అంత మంట మండేవి. ఏమైనా చెప్పండి? గుప్పెడు బూడిదైంది, తెల్ల బూడిద. ఏమైంది ఆ ప్రభావం? అయిపోయింది తెల్లారేసరికి. మనం కూడా కొద్ది రోజుల పాటు నిప్పుల్లాగా కనకనలాడిపోతాడు. అబ్బబ్బబ్బా ఊరినంతా ఆడలాడించాడు అన్నాడు. ఎంత కనకనలాడినా, ఎంత ఎర్రగైనా కొద్ది రోజులకు ఏం కావాలి? బూడిదని. గుప్పెడు బూడిద.
నువ్వు చాలా పెద్దగా అనుకుంటున్నావు. నీ దృష్టిలో నువ్వు చాలా ఊహించుకుంటున్నావు. అబ్రహాము నేను బూడిదను. అందుకే చూడండి, భక్తులు దావీదు ఎప్పుడు దేవుని దగ్గర మాట్లాడినా ఈ మాట్లాడేవాడు, నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ వాడను. ఇదంటి మాటలు. నేనెంతటి వాడను ప్రభువా, నేనెంతటి వాడను తండ్రి. ఈడ సింహాసనం మీద కూర్చున్నంత మాత్రం చేత నా స్థితి నేను మర్చిపోతానా? గొర్రెల వెంబడి తిరిగేటోడిని, గొర్రెల దొడ్డిలో పడుకునేటోడిని ఈరోజు అంతఃపురంలో పడుకోబెడుతున్నావు, సింహాసనం మీద కూర్చోబెట్టావు. నాకు తెలుదా ప్రభువా, నేను ఎంతటి వాడన్నాయినా ఈ స్థితిలోకి తెచ్చుటకు, ఎంత హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? ఈ జ్ఞానం ఉందా? దేవుడు హెచ్చించి ఉన్నత స్థలంలో పెడితే ఆ దేవుని దగ్గరనే నీ యొక్క ప్రతాపం చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అందుకే దావీదుకు యాకోబు ఒక పురుగులాగా కనిపించాడు. కానీ మానవుడి మాటలు ఎట్లున్నాయి తెలుసా? 2 మాటలు చదువుదామా? నేటి మానవుని యొక్క మాటలు యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? చాలు. ఆ మాట చూడండి. అయ్యా, దేవుని దగ్గరికి రండి, దేవుని నమ్ముకోండి, దేవుణ్ణి సేవించండి అంటే నోట్లో వచ్చే మాట ఏంటో తెలుసా? సర్వశక్తుడా. ఆయన ఎవడు? ఎవడు? వీటిని ఏమంటారు తెలుసు? గర్వపు మాటలు. గర్వపు మాటలు. ఇటువంటి మాటలు మాట్లాడాడు ఒకడు, నాబాలు. ఎవరండి మీరు వచ్చినారు? అదేనండి, మేము దావీదు సేవకులం అండి. దావీదా? వాడేవాడు అన్నాడు. కనీసం ఇష్టంగా అయినాడు. తెలిదేమనుకొని, అదే అండి యెషయా కుమారుడు ఉన్నాడు. యెషయా వాడేవాడు అన్నాడు. పోయి కష్టం కానీ మనసుకు వచ్చి అట్లే చెప్పినారు దావీదుకి. ఏమన్నారంటే, సార్ పోయినాం అడిగినాం, దావీదా చెప్పమనంటే దావీదా వాడేవాడనే, యెషయా కుమారుడు అన్నా, యెషయా వాడేవాడనే. తీసుకోరా 400 కత్తులని. ఆ 2 మాటలకు ఎన్ని కత్తులు రెడీ? 400. 400 కత్తులు నోరుకుంటున్నాడు. దీన్ని ఏమంటామంటే పొగరుబోతు మాటలు, గర్వపు మాటలు అంటారు. మన మాటలు ఎట్లున్నాయి? ఆఖరికి దేవుడు ఎవరు అని ప్రశ్నించే స్థాయికి ఎదిగినాడు మనిషి. చాలా సంవత్సరాల కిందట నేను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు మీద ఆ గోడల మీద చూసినాను, దేవుడు ఉన్నాడా, ఉంటే రండి చర్చకు. దేవుని ఉనికిని ప్రశ్నించే స్థాయికి మానవుడు. ఇంకొక మాట కూడా చూడండి, 73వ కీర్తన 11వ వచనములో, 73వ కీర్తన 11వ వచనం. ఆ దేవుడు ఎట్లు తెలుసుకున్నాను? అబ్బో, ఈ మాట చూడండి, మహోన్నతునికి తెలివి ఉన్నదా? ఇట్లా అనుకుంటున్నారట. దేవునికి తెలివి ఉందా? దేవుడు తప్పు చేశాడండి, ఇట్లా చేయకూడదండి, దేవుడు ఇలా చేయకూడదండి. మన మాటలు ఎట్లుంటాయంటే కొన్ని తెలివి తక్కువ మాట్లాడుతుంటారు. ఒక చోట టీచర్, 2 భార్య భర్తలు టీచర్, ఆయన చనిపోయినాడు. రాగుబోతుగా ఉండి తొందరగానే చనిపోయినాడు. చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే వచ్చిన వాళ్ళంతా, అయ్యో పాపం పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆయన చనిపోయినాడు అని అట్లా మాట్లాడుతున్నారు. చివరికి పాతి పెట్టినారు. ఏం జరిగిందో తెలియదు కానీ అంతవరకు ఆమె ఆరోగ్యం ఉండేది ఆయన భార్య. కరెక్ట్గా 1 రోజులకి ఆమె ఏమైందో హాస్పిటల్లో తీసుకుపోయినారు, ఆమె కూడా చనిపోయింది. అంత ఆరోగ్యంగా ఉండే ఆవిడ తెల్లు. ఇప్పుడు చుట్టూ చేరిన వారు పిల్లలు ఏడుస్తూ ఉంటే మాట్లాడుతున్నారు. అయినా ఇది దేవుడు కూడా ఇట్లా చేయకూడదు చూడక్క,
దేవుని కూడా తెలియలేదు అసలుకి. వాళ్ళ ఆయన తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ ఉంటే ఏదో సాకుతండే. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా తీసుకుంటే వీళ్ళకు వాళ్ళ చిన్నాయన లేడు, పెదనాయన లేడు, ఎవరు సాకాల? దేవుడికి ఏమన్నా ఉందా కొంచెం? అంటే ఇక చూడొద్దా? వాళ్ళ మామూలు కూడా సరిగ్గా లేవు, ఎవరు సాకాల వీళ్ళను? అప్పుడు అనిపించింది ఈమెను అడిగింటే బాగుంటుంది. ఏమ్మా టపీమని కదా దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు చాలా అన్యాయం చేసినా చూడక వీళ్ళకు పిల్లల్ని ఇట్లా పెట్టి ఇట్లా తీసుకుపోవడం మంచిది కాదు. దేవుడు అన్యాయం చేసినాడట. ఇది మాట్లాడే మాటేనా? ఒక అవ్వ అడిగింది ఒక ఊర్లో, ఏమనైనా ఎంతమంది పిల్లలు? 3 అవ్వ అని చెప్పిన. కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది? నాయన 3 బిడ్డలే అవ్వ. దేవుడు నీకు చాలా అన్యాయం చేసినా నాయన, నువ్వన్నా చేసుకున్నావా న్యాయం అంటే? నేనేం చేస్తాను మరి, ఏం చేయలేని దానికి ఎందుకంటే మాట్లాడతావు? చక్కటి ఆరోగ్యవంతులైన 3 బిడ్డలు బహుమానంగా దేవుడి చేతిలో పెడితే ఇప్పుడు దేవుడు అన్యాయం చేసినట్టు మాట్లాడితే నువ్వు మనిషివేనా? అసలు ఏమన్నా అర్థం ఉందా? దేవుడికి తెలివి ఉన్నదా అనే స్థితికి వెళ్ళిపోయినామంటే ఇంకా ఎట్టటోళ్ళని చెప్పండి. ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడు. మర్రి చెట్టు కనిపించింది పక్కన చేలో, ఇవి గుమ్మడికాయ లెక్క కనిపించింది. మర్రి చెట్టు ఏమో పెద్ద 5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించింది. పైకి చూస్తే చిన్న కాయలు, మర్రికాయలు ఎంత ఉంటాయి చెప్పండి? చిన్న కాయలు. ఈ గుమ్మడి తీగలకు ఇంత లావకాయలు వేసినాయి. వాడు అనుకున్నాడు దేవునికి నిజంగా లేనట్టు చూపోయి, ఇంత చెట్టుకి అంత సన్నకాయలా, ఈ కింద భూమికి ఇంత లావకాయలా? ఒక్కోసారి దేవుడు కూడా లేదు చూడరా, ఎంత చెట్టుకు అంత కాయలు ఉండాలా, ఇంత పెద్ద చెట్టుకేమో సన్నకాయలు పెట్టి, ఈ భూమి మీద పారేదానికేమో ఇంత లావకాయలు పెడితే ఏమన్నా ఉందే? ఏమన్నా ఎండ పెడుతుంది అని పోయి చెట్టు కింద పడుకున్నాడు. చెట్టు కింద అరుగుంటే గాలి పెట్టేసరికి మర్రికాయ వాలి మీద పట్టాడు. ఉలిక్కిపల్లి లేచినాడు. లేచిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, ఈ చెట్టుకు తగిన కాయలు కాస్తుంటే ఈ పాటికి నా తలకాయ ఏమయ్యేది? కొంచెమయ్యేది. ఎబ్బో దేవుడు చాలా తెలివైన భూమి మీద పాడే తీగకేమో ఇంతలావు కాయలు, ఇంత పెద్ద చెట్టుకి ఇంత అంటే నిజంగా దేవుడు గొప్పవాడు. అర్థమవుతుందా? దేవుడు అన్యాయం చేసేవాడు కాదమ్మా. దేవుడు అన్యాయం చేస్తే ఎవరి దగ్గర పోతావు? ఎవడు న్యాయం చేస్తాడో చెప్పు. అనాలోచితంగా దేవుడి గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. అనాలోచితంగా ఏమి చేసినా దేవుడు న్యాయవంతుడే. ఏమి చేసినా న్యాయవంతుడే. ఏదైనా అన్యాయం చేస్తే మనం చేయాలి కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. పిల్లలు ఇచ్చినా న్యాయవంతుడే, ఇయ్యకపోయినా న్యాయవంతుడే. ఎస్, ఆరోగ్యం ఇచ్చినా న్యాయవంతుడే, అనారోగ్యం ఇచ్చినా కూడా న్యాయవంతుడే. ఆయన అన్యాయం చేయడు. ఎప్పుడు ఆ మాట మాట్లాడతాడు? యోబు అలా మాట్లాడాడు. దేవుడు అన్యాయము చేశానని యోబు పలక లేదు. యోబే పలకపోతే నువ్వెట్లా పలుకుతావు? మానవుడు ఏ స్థితికి వెళ్ళిపోయినంటే దేవునికి తెలివి ఉన్నదా అనే స్థితికి వెళ్ళిపోయినాడు. దయచేసి దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. నీ గురించి మనం తెలుసుకుందాం. మనం మట్టిలో నుండి వచ్చాం. మన్నే ఏదో ఒక రోజున తిరిగి మట్టికి చేరాల్సిందే. ఎందుకు ఇంత గర్వం? ఎందుకు ఇంత ఆవేశం? ఎందుకు ఇంత అసూయ? ఎందుకింత? ఈ మధ్యలో ఒక చోట నేను చదివాను. ఒక కుండను, చల్లటి కుండను అడిగారట ఎవరో, ఎందుకు నువ్వు ఎప్పుడు అన్ని కాలాల్లో కూడా చల్లగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు అంటే, ఎవరు ఎన్ని చెప్పినా నా సంగతి నాకు తెలుసు. నేను మట్టిలో నుంచి తయారు చేయబడ్డాను, తిరిగి మట్టిలోకి వెళ్తాను. ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ గర్వము, అహంకారం, అసూయ? అందువల్ల ఎప్పుడు ప్రశాంతంగా ఉంటానని చెప్పింది. మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత క్షేమంగా ఉంటాం. దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఇట్టి మట్టి కుండను కాపాడుతూ ఇంత మహిమనిచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించాలి చెప్పండి. ఇది మన గొప్పతనం కాదు, మన దేవుని గొప్పతనం.
ఇట్టి విలువలేని సరుకుకు ఇంత విలువ ఇచ్చాడు దేవుడు మనకు. ఆయన కుమారులకు కుమార్తెలమయ్యే భాగ్యం ఇచ్చాడు. అది ముందు గుర్తు పెట్టుకుందాం. రండి మన భాగానికి వద్దాం. అది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఇట్టి గొప్ప దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు పురుగు లాంటి యాకోబుకి ఏం చేశాడు? 4 సంగతులు ఉన్నాయి ఇక్కడ, వాటిని అలా చూద్దాం. ఆ 41వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చాలు. ఇక్కడ పురుగు వంటి యాకోబుకు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఏం చేశాడు? నంబర్ 1, విమోచించినాడు. యాకోబుని ఏం చేసినాడు చెప్పండి? విమోచించినాడు. ఏమర్థమవుతుంది అంటే దేవుడు పురుగును కూడా పట్టించుకుంటాడు అని అర్థమవుతుంది. పురుగులను ఈ లోకంలో ఎవడు పట్టించుకోడు. మీరు బాగా చూడండి, అసలు పురుగును చూసే విధానం చూడండి ఎట్లుంటుంది. మనం పురుగు అంటే ఏంటి చెప్పండి? కీటకాలు, పురుగులు, పక్షులు, జంతువులు, ఇవన్నీ జీవరాశి ఉన్నాయి కదా. పురుగు అంటే ఏమి? భూమి మీద చిన్నది పురుగు. ఇప్పుడు నల్లి ఉందనుకోండి, నల్లిని చూస్తేనే కత్తి తీసుకొని పోతావా? కాలు తట్లంటే ఏమైపోతుంది? దానే కాలు తట్టరా. పురుగుని ఎవడు చూస్తాడు చెప్పండి? పురుగుని ఎవడు పట్టించుకుంటాడు? మనం పిల్లల్ని మనమే అనుకోండి, జూకు పోయినా అనుకోండి, జంతు ప్రదర్శనశాల, ఏం కనిపిస్తుంది ముందు మన కళ్ళకు? ఏనుగు కనిపిస్తుంది, కానీ చిన్న పిచ్చుకొని ఎవడు చూడడు. మనకి ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? పెద్ద పెద్దవి కనిపిస్తాయి. సింహాలు, ఏనుగులు ఇవి చూస్తాం. పిచ్చుకొని ఎవడు చూడడు. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, పురుగులు ఎవడు పట్టించుకోడు ఈ లోకంలో. దాని అట్లా తోసేయి, నలిపేసి, అట్లా పక్కన పెట్టేసి. దేవునికి స్తోత్రం. పురుగు లాంటి యాకోబును పట్టించుకొని ఏం చేశాడు చెప్పండి? విమోచించాడు. ఈ లోకంలో పురుగు లాంటి మనల్ని దేవుడు పట్టించుకొని విమోచించాడు. దేవుడు నీకు ఏం చేశాడని అడుగుతున్నావా? ఏం చేశాడని అడుగుతున్నావా? ధైర్యంగా చెప్పండి. పురుగు లాంటి నన్ను దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. విమోచించాడు. ఏంటి విమోచనము అంటే? విమోచనము ఏంటో తెలుసా? ఒక్క వచనం చదువుదాం, అర్థం చేసుకో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక, పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. సారీ, 7వ వచనం అన్న. 7వ వచనం. దేవుని కృపామాధైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు. అది ఇదొక్కటి గుర్తుపెట్టుకుందాం. పెద్ద అర్థం కాకపోయినా విమోచనము ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పండి? అపరాధములకు క్షమాపణ. ఒక్క మాట గుర్తుపెట్టి, అపరాధములకు క్షమాపణ పొందడమే విమోచించబడ్డం. పొందకపోతే ఏమైతుంది చెప్పండి? పొందకపోతే ఎవడో తప్పు చేసినాడు, తప్పుకు క్షమాపణ దొరకకపోతే ఏముంటుంది చెప్పండి? శిక్ష. అంతే. తప్పుకు శిక్ష, అపరాధమునకు శిక్ష, అట్లాగే పాపమునకు శిక్ష, మరణం. అది అగ్నిగుండం. ఒకవేళ మన అపరాధములకు క్షమాపణ దొరకకుండా లోకాన్ని వదిలితే, మన అపరాధం, మన పాపం దేవునికి విరోధమైనది, పరలోకానికి విరోధమైనది. పాపము పరలోకానికి అడ్డు,
మనం మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం చేసే పాపం అది ఎవరికి విరోధమైనది? దేవునికి విరోధమైనది, పరలోకానికి విరోధమైనది. పరలోకం పోకుండా అడ్డుపడేది పాపమే. ఈ పాపాన్ని క్షమిస్తే తప్ప ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఏ వ్యక్తికైతే ఈ పాప క్షమాపణ పొందుకున్నాడో ఆ వ్యక్తి విమోచించబడిన వాడు. ఇంతకంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుడు నాకు ఏం చేసావని అడుగుతున్నావు కదా. నీ పాపములకు క్షమాపణ ఇచ్చి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఇంకేం కావాలా? పురుగు లాంటి మనల్ని పట్టించుకొని మన పాపాలను క్షమించి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి విమోచిస్తే ఇంకా ఏం కావాలని కోరుకుంటా ఉన్నాం దేవుణ్ణి. ఏం చేశాడని అంటావా? యాకోబు, నేను నిన్ను విమోచించానయ్యా, మోసగాడివి, నిజానికి నేను నిన్ను విమోచించాను. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, పాపాన్ని దాచలేము. పాపాన్ని క్షమించకపోతే, పాప క్షమాపణ పొందుకోకపోతే, పాపము అన్నది, పాపము నీకు అర్థం కావడం లేదు. అర్థం కావాలంటే గుర్తుపెట్టుకోండి, పాపము ఎన్ని అక్షరాల పదం ఇది? 3 అక్షరాలు. మధ్యలో అక్షరం తీసేయండి. పాపం. పాము ఎటువంటి లక్షణాలు ఉన్నాయో పాపానికి అవే లక్షణాలు ఉంటాయి. పాము కాటు వేస్తే ఏమైతే చెప్పండి? చస్తారు. పాపం కూడా అట్లాంటిది. సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ రోజు ఏమైపోయినాడు? మోషే కాలంలో చనిపోబోతున్నారు. సర్పపు కాటు తిన్న వారంతా విష ప్రభావం చేత చచ్చిపోతున్నారు. అప్పుడు దేవుడు మోషేకు చెప్పాడు, మోషే, ఇతడి సర్పాన్ని చేయొచ్చు, ఒక ప్రకటన చేయి. ఎవరైతే దాని వైపు చూస్తారు వారు బ్రతుకుతారు, చూడకపోతే చస్తారు. బతకడానికి సావడానికి ఒకటే తేడా, వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళని కాదు. అందరూ సర్పం కాటు తిన్నోళ్ళే, అందరినీ పాములు గడిచినాయి. మరి కొంతమంది బతుకుతున్నారు, చచ్చిపోతున్నారు. తేడా ఏంటి చెప్పండి? మోషే ప్రకటన విని విశ్వాసంతో ఇతడి సర్పం వైపు చూసిన వారు ఏం చేస్తున్నారు? బతికినారు. దాన్ని చూస్తే మనం ఎట్లా బతుకుతామని చూడని వాళ్ళందరూ ఏమైనారు? చచ్చిపోయారు. ఈరోజు కూడా అంతే. సువార్త విని కలవరి శిలువలో యేసయ్య వైపు చూచిన వారు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించడిన వాడు రక్షించబడి పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. ఆ పని చేయకుండా చచ్చిపోయేవాడు నరకానికి వెళ్తాడు. ఇది పర్మనెంట్ స్థలము కాదు. మన ఊరు పర్మనెంట్ కాదు, మన ఇల్లు పర్మనెంట్ కాదు. పర్మనెంట్ స్థలాలు రెండే. ఒకటి దేవుడు ఉండే స్థలం, రెండు దేవుడు లేని స్థలం. దేవుడు ఉండే స్థలం నిత్యము ఆనందంగా ఉండే స్థలం, దేవుడు లేని స్థలం నిత్యం బాధపడే స్థలం. ఇంతకంటే గొప్ప భాగ్యం కావాలా? అందుకే చూడండి, ప్రతిరోజు మనసారా దేవుని స్తుతించవచ్చు. దేన్ని బట్టి? దేవా నన్ను విమోచించినావు, నీకు స్తోత్రం. పాతాళం నుండి తప్పించినావు, నా అపరాధాలని క్షమించినావు, నన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేశావు. ఇంతకంటే ఏం కావాలండి? పురుగులను పట్టించుకొని విమోచించిన వాడు యాకోబు, నేను నిన్ను విమోచించానయ్యా, విమోచకుడు. ఇది మొదటి పని. రెండవది ఏం చేసినాడు చూద్దాం. చూడండి, మళ్ళీ 41వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనములో ఆ 2వ భాగం, భయపడకుడి, నేను నీకు సహాయము చేయించున్నాను. ఒక మాట, దేవుడు పురుగులకు కూడా సాయం చేసేవాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో గొప్ప వారికి సాయం చేయడానికి అందరూ ముందు వస్తారు. పురుగులకు ఎవడు సాయం చేస్తాడండి? ఎవడు సాయం చేస్తాడు? బెతెస్దా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు. ప్రభు ఒక మాట అడిగాడు. ఎందుకయ్యా అంటే వాడు చెప్పిన ఒకటే ఒక మాట, నాకెవ్వరు లేరు. నాకెవరు? ఎందుకు? దించడానికి. దేవదూత వచ్చి కోనేటిని కదిలించినప్పుడు వాళ్ళకు వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ ఎవరు బంధువులు ఉన్నారు, వచ్చి పట్టుకొని వస్తున్నారు. అయ్యా నాకెవ్వరు లేరు, నేను ఈ పడక మీద నుండి లేవలేదు, ఇక్కడే ఉన్నాను, నాకెవరు లేరు, నాకెవరు లేరు, నాకు సాయం చేసేవాడు ఎవరు లేరు. ప్రభు అన్నాడు, నేను నీకున్నాను,
నేను నీకున్నాను. ఎవరు లేరంటున్నావు? నేను నీకు నేనున్నాను. నీ పరుపెత్తుకొని లేచి నడవాలి. పురుగులను ఎవరున్నారు? మనకు సాయం చేసేవాడు. సహాయం కోసం కాళ్ళు పట్టుకుంటుంటాం కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పురుగులకు ఎవరు సాయం చేయాలి, కానీ ఈ చిన్న పురుగు కూడా దేవుడు సాయం చేసేవాడు. యాకోబు, నీ సహాయకుడు నేనే. దేవుని సహాయం అది అద్భుతమైన సహాయం. ఒక రాజు అన్నాడు, దేవుడే సహాయం చేయకపోతే ఎవరు సాయం చేయరు, రాజు కూడా సాయం చేయలేరు. కరువులో తట్టుకోలేక రాజు దగ్గర పోయి అడిగింది, రాజా సాయం చేయంటే ఆ రాజు అన్నాడు, చేతులు ఎత్తమ్మా, దేవుడు సాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి సాయం చేస్తానమ్మా. నేను మళ్ళీ అడుగుతాను, బైబిల్లో ఒక మాట రాయబడింది, మనుష్యుల సహాయం వ్యర్థం. నిజంగా నమ్ముతావా? నమ్మితే ఎందుకంటే కాలు పట్టుకుంటావు? ఎందుకు వ్యర్థం అనుకుంటున్నావు తెలుసా? మనిషి సహాయం చేయడానికి ఈ దగ్గర ఉంటే కదా, వీనికే లేక గతి లేక నీకే సాయం చేస్తాడు వాడు. చేసేది కోరంత, చెప్పేది కొండ. ఒక కుర్చీ కొనిస్తాడండి, ఇంకా వచ్చినప్పుడల్లా చెప్తుంటాడు, సార్కి ఆ కుర్చీ నేనే కొనుక్కొనిచ్చాను. అప్పుడు ఏం లేకుంటే నేనే కొనిస్తే ఇప్పుడు కూర్చుంటున్నాడు, లేకపోతే లేకున్నాడు. ఎట్లా ఉండలేదు? కుర్చీ ఒకసారి కొనిచ్చి ఇంకా 10 సంవత్సరాల పాటు వచ్చినప్పుడల్లా కుర్చీ నేను ఇచ్చినా. నీ కూర్చొద్దు, నువ్వు వద్దు పోనా. చూడండి, మనిషి సహాయం అంటున్నాం కానీ ఎంత అవమానం కదా దేవుని పిల్లలకి. అబ్రాహాము ఒక మాట అన్నాడు, నేనే అబ్రాహామును ధనవంతుని చేస్తే నువ్వు చెప్పుకున్నట్లు నీ 100 పోగుల్లో ఒక పోగు కూడా నాకు వద్దన్నాడు. మళ్ళా ఇంకొకరి దగ్గర నువ్వు నోరెత్తకూడదు, నేను అబ్రాహాము నేనే ధనవంతుని చేసిన, నా దేవుడు చేస్తే చెయ్యాలా, నువ్వెవరు? కానీ మనం ఏం తెలుస్తున్నా, ఎవడో ఇస్తే ఎవడో సాయం చేస్తే మనం బతుకుతామన్న ఆలోచన. దేవుడు సాయం చేయకపోతే ఏం చేస్తాడు? ఒక దైవ సేవకుడు డాక్టర్ విజయ్ గారు ఒక సాక్ష్యం పంచుకున్నాడు. పెళ్లి సమయంలో కట్నం 5 పైసలు తీసుకోకుండా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పెళ్ళైన 3వ రోజు వాళ్ళంతా పిలిచిందంట, నాయన నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి కట్నం లేకుండా చేసుకున్నావు, అయినా నేను మా పాపకి ఇస్తామని కొంత ఎత్తి పెట్టుకున్నాములే, ఎంతో కొంత అడుగు అని అడిగింది. ఈయన అన్నాడు, వద్దా నాకంటే ఆలోచన లేవు, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు అని. లేదులేనైనా ఎంతో కొంత తీసిపెట్టి మీ దానికన్నా పనికి వస్తుంది, అడుగు ఎంతో కొంత. వద్దా నీ డబ్బులు వద్దు మాకు, నేను ఎవరు చెప్పలేనైనా మళ్ళీ నీ సాక్ష్యం దెబ్బతినకుండా నేనంత చెప్పేదాన్ని కాదులే, ఎంతో కొంత తీసిపెట్టేటివిలేనైనా తీసుకొని. వద్దంతా అంటే లేదులేనైనా అడుగునైనా ఎంతో కొంత, ఎట్లా పాపను ఓకే నువ్వు చేసుకుని మేము ఇంత తీసిపెట్టుకుంటాంలే. సర్లేద్దా, నువ్వు ఇంత భంగపోతున్నావు కాబట్టి అడుగునైనా. సర్లేద్దా, ఒక 1 కోటి రూపాయలు పొందుతాను. సార్లేనైనా అడగమంటే మరి తమాషా చెప్తా, 1 కోటి రూపాయలు అంటే అరుచి తెచ్చేది ఎక్కడైనా. లేకపోతే మరి ఇస్తే ఎంత ఇస్తావు? 1 లక్ష రూపాయలు ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు. చెప్పకుండా ఉంటావా? ఈరోజు చెప్పలేదులే, ఎప్పుడోసారి చెప్పకుండా ఉంటావా? అబ్బో, నువ్వు 1 కోటి అడిగేసరికి చేతులు ఎత్తినావు కదంతా, శాత కదని. కానీ నా దేవుడిని 10 కోట్లు అడిగినా ఇస్తాడు. 10 కోట్లు అడిగిన కారణం ఏంటంటే ఆయన సకల ఐశ్వర్యవంతుడు. 1000 కొండలు ఆయనవే, కొండల మీద పశువులు ఆయనది, వెండి బంగారు ఆయనది. నిన్నేమడుగుతానంత? కానీ ఈరోజు మన బతుకులంతా అట్లే కదా. ఎంత ఇస్తారు, ఏం తెచ్చినావు, సిగ్గు ఉండాలని కొంచెం అన్నా కదా. వాళ్ళు ఇస్తే బతకడానికి. ఎస్, ఒక టీచర్ అండి, వేరే అన్యుడు మళ్ళా ట్రైనింగ్కి కొత్త బండి వేసుకొచ్చినాడు. పక్కన సారాలు అన్నాడు, ఏంపా కొత్త బండి కొన్నావు, డిన్నర్ కదా ఈరోజు 90,000, అప్పటికాల 20 ఏళ్ళ కింద. వెంటనే పక్కన ఉన్నాను, వాడిని మూతి వాడు కొంటాడా, పెళ్లి చేసుకుంటే వాళ్ళ అక్కలు బండి ఇస్తే దాని మీద గిర్రు తిరుగుతున్నాడు. ఇటు తలకాయ
వాడిని మొత్తం వాడు బండి కొట్టట్టుంటే వాళ్ళ అత్తలు పెళ్లి అయితే బండి కొనిస్తే దాని మీద గిరగిర తిరుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, సో ఈ బండి వస్తే పోయి ఇదేం మాట గొలుసు వేసుకున్నా కానీ ఏమన్నా కొత్త గొలుసు వేసుకుని ఈయన మొఖం వాడు గొలుసు కొట్టేట్టున్నాడు. పెళ్లి అయితే వాళ్ళ అత్తలు వేసుకుని గిరగిర తిరుగుతాడు. నీ గొలుసు వద్ద పట్టదు, అవమానంగా ఫీల్ అవుతా. మనుష్యుల సహాయం దేవుడు సాయం చేస్తే ఎటువంటి తెలుసిన 10 నిమిషాలు వర్షం ఇస్తే భూమి అంతా పొర్లుతుందండి నీళ్ళు. ఒక మనిషి 24 గంటలు ట్యాంకర్తో తుదలిన 1 ఎకరా తడసలేదు తెలుసిన. దేవుడి సాయం ఎట్లాంటిది? దేవుడు ఏమైనా ఇవ్వగలడు. పట్టుకుంటే అయినా కాళ్ళు పట్టుకోండి, మనుషుల కాళ్ళు పట్టుకోవద్దండి. దేవుడు సాయం చేసే దేవుడు, పురుగులకు కూడా సాయం చేస్తాడు. ఆయన సహాయము పనిచేసేవాడు. దేవుడు సాయం చేయకపోతే ఎవరు సాయం చేసినా ఏం పొందలేదు. అందుకే దేవుని వైపు చూడండి, ఎప్పుడు మనుషుల వైపు చూడండి, చూడొద్దండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఎవరైనా కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధువులు కావచ్చు, మనిషి మనిషే. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు సాయం చేస్తాడు. పురుగు లాంటి యాకోబుకి ఏం చేశాడంటే, పురుగు లాంటి యాకోబుకు సాయం చేశాడు. ఇది రెండవది. 1 విమోచించినాడు, 2 సాయం చేసినాడు. 3వది చూద్దాం, 14వ వచనం మేము మళ్ళీ చదువుదాం. అది ఏంటంటే, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు. 2 పేర్లు ఉన్నాయి, యాకోబు, ఇశ్రాయేలు. ఎవరు వీళ్ళు? ఇద్దరు ఒకటే కదా, రైట్. యాకోబును ఏమిటిగా మార్చాడు? యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. మోసగాని రాజకుమారుడుగా మార్చినవాడు. దీని అర్థం ఏంటంటే, యాకోబు దేవుడు ఎలాంటి వాడు అంటే రూపాంతరపరిచే దేవుడు. రూపాంతరపరిచే దేవుడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చేవాడు, పురుగును రూపాంతరపరిచినవాడు. మనకు తెలుసు, సీతాకోచిలకు అందరూ చూసింటారు, చాలా ఇష్టపడతారు. రంగురంగుల సీతాకోచిలకు, అందమైన సీతాకోచిలకు. కానీ దాని రూపం ముందర అట్లా లేదు. చదువుకునే బిడ్డలకి తెలుస్తుంది, సీతాకోచిలకగా అట్లా పుట్టలే అది. సీతాకోచిలక కంటే ముందుగా ఏముంది తెలిసిన? సీతాకోచిలక కావడానికి ఎన్ని దశలు కూడా దాటుకొని రావాలా? 4 దశలు మొత్తం. 1 గుడ్డు, ఫస్ట్ గుడ్డులో ఉంటుంది. గుడ్డులో నుంచి బయటకు వస్తే దాన్ని ఏమంటాం? లార్వా అంటాం. దాన్ని గొంగలి పురుగు. గొంగలి పురుగు ఎట్లుంటుందో తెలిసిన? అసహ్యంగా ఉంటుంది రూపం. కొంతమంది దాన్ని చూస్తేనే వామిటింగ్ కూడా చేసుకుంటారు. దాని రూపమే అట్లాంటిది. ఇంకా పొరపాటున మీద పడింది అనుకోండి, ఆ బొచ్చు బొచ్చు ఉండి చూడడానికి అసహ్యంగా మీద పడితే ఇంకా మనిషి జందరం ఎత్తుకుంటుంది, కంపరం ఎత్తుకుంటుంది. అటువంటి గొంగలి పురుగు ప్యూపాదశలోకి వెళ్తుంది. అంటే గూడు లెక్క. ఆ గూట్లో ఉండి ఒక రోజున కొన్నాళ్ళకి రూపాన్ని మార్చుకొని ఎట్టొస్తుంది చెప్పండి? అందమైన రంగురంగుల సీతాకోచంగా బయటకు వస్తుంది. ఇదండి దేవుడు చేసే. మనం కూడా గొంగలి పురుగుల కన్నా అధ్వాన్నమైన వారు. మన రూపం అసహ్యం, మన మాటల అసహ్యం, మన పేరు అసలు, మన జీవితమే కంపరం ఎత్తేది ఇతరులకు. ఈరోజు దేవుడు మార్చేవాడండి, మార్చేవాడు. పురుగును అద్భుతమైన సీతాకోచలకగా మారినట్టుగా అలా మార్చటానికి ఆ పురుగు ఏమైంది? ప్యూపాదశలో ఉంది, గూడులో. అట్లా మార్చే స్థలమే దేవుని సంఘం. నీవు నేను అట్లా మారాలి అంటే ఏ గూట్లో ఉండాలి? దేవుడు మనల్ని సంఘం అనే గూట్లో పెట్టాడు. ఇది సంఘము దేవుని ఇల్లు. లోకములో ఉన్న నిన్ను గొంగలి పురుగులాగా అసహ్యమైన బ్రతుకుండే మనల్ని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పెట్టాడు. రేపొద్దున దేవుడు తీసుకోవడానికి వస్తున్నాడు. వచ్చే లోపల మనం మారాలి, రూపాంతరము చెందాలి, మన బ్రతుకులు మారాలి, జీవితాలు మారాలి. రేపు వధువుగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సంఘం అనే వధువు సిద్ధపడి ప్రభు పక్కన నిలబడాలి. నిలబడాలంటే రూపం ఎట్లుండాలి? పెళ్లి కూతురు ఎట్లుంటుంది? ఏమా పెళ్ళి అయినప్పుడు
ముందు రోజు ఏం చేస్తారు తెలిసిన, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు ఏమిస్తారు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి? విడిది గది ఇస్తారు, విడిది గది. మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా కనీసం ఆమెకు ఇద్దరు ముగ్గురికన్నా ఒక ఇంట్లో చూపిస్తారు. ఏంటికి ఇచ్చినారు విడిది గది? ఏంటికి చెప్పండి? రేపు పొద్దున పెళ్ళి అవుతుంది, పెళ్ళి కావడానికి పెళ్లి కూతురుగా సిద్ధపడి అక్కడికి వచ్చే లోపల విడిది గదిలో ఏం చేయాలో తెల్లారింకారా సిద్ధపడాలి. ఏం చేయాలా? లేచినాక చక్కగా స్నానం చేయాలి. స్నానం చేయడానికి బాత్రూమ్ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, వేడి నీళ్లు ఏం అడిగితే అవి ఇస్తారు. విడిది గదిలో కానీ ఉంటాయి. స్నానం చేసుకోవాలి, దువ్వెన ఉంటుంది, అద్దం ఉంటుంది, అన్నీ రెడీ చేసుకొని రావాలి. అట్లా కాకుండా ఫుల్గా నిద్రపోయి మడ్డి ముఖం వేసుకొని స్నానం చేయకుండా తల దూకోకుండా ఇట్లా ఎరబోసుకొని ఇహి అని స్టేజ్ మీదకి వచ్చేది అనుకోండి, అందరూ పరారైతారు. ఇంకా పెళ్లి కొడుకు ఆ సగాలు ఉంటాడు, నేను స్కూల్లో ఏంటంటే పాపను ఈ పాప కథ నేను చేసుకునేది. కానీ బుద్ధి ఉందా? విడిది గడికి ఇస్తే విడిది గడులు రెడీగా ఇమ్మంటే మన విడిది గడి ఏది లోకల్లో నమ్మిన తర్వాత సంఘమే. మరి సంఘంలో స్నానం చేస్తున్నావా? ఏ స్నానం? వాక్యం అని కడుక్కోవాలి కదా. ఎట్లా రూపుదిద్దుకుంటావు, రూపాంతరం అవుతావు చెప్పండి? వాక్యం వినేది లేదు, పెట్టేది లేదు. మరి దూకోవాలి కదా దువ్వెంతో. ఈ సమస్యలన్నీ చిక్కు సమస్యలన్నీ పోవాలి అంటే ప్రార్థన చేస్తే కదా సమస్యలన్నీ పోయేది. అందుకే విడిది గదిలో ఉండడం అనుభవంలో విశ్వాసం ఎందుకు మారడం లేదు తెలిసిన? నువ్వు మారకపోవడానికి, నీ ప్రవర్తన మారిపోవడానికి. పౌలు జీవితం ఏంటో తెలుసా? పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడు. ఇప్పుడు చూడండి, అదేంటి మార్పు అంటే, రూపాంతరం అంటే మారిన జీవితమే మాదిరి జీవితం. ఒకప్పుడు దూషించేవాడు ఇప్పుడు క్రీస్తు కొరకు దూషించబడుతున్నాడు. ఒకప్పుడు క్రీస్తు నమ్మిన వారిని హింసించిన వాడు ఇప్పుడు క్రీస్తు కొరకు హింసించబడుతున్నాడు. ఒకప్పుడు క్రీస్తు నమ్మిన వారిని వీధుల్లో ఈడ్చుకొని వెళ్ళిన వాడు ఇప్పుడు చచ్చిన కుక్కలాగా క్రీస్తు కొరకు ఏమవుతున్నాడు? ఈడవబడుతున్నాడు. అదే మార్పు. అది రూపాంతరం, అది రూపాంతరం. ఒకప్పుడు ప్రజలు చంపడానికి పత్రికలు తీసుకొని వెళ్ళిన వాడు ఇప్పుడు సంఘాల క్షేమం కొరకే పత్రికలు రాసినాడండి. అది రూపాంతరం. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంఘాన్ని పాడు చేసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంఘాన్ని కడుతున్నాడండి. ఒకప్పుడు క్రీస్తును నమ్మిన వారిని బంధించేవాడు ఇప్పుడు తాను బంధించబడుతున్నాడు. ఇది మార్పు. ఇటువంటి రూపాంతరం చూసిన వారు ఆశ్చర్యపోతారు, ప్రభు దగ్గరికి వస్తారు. ఉందా మార్పు? ఎన్ని సంవత్సరాలు ఏంటి గూట్లో ఉండబట్టి? కారణం నువ్వు సహవాసంలో సరిగ్గా లేవు. నీలో రూపాంతరము రావడం లేదు అంటే నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ వైఖరిలో కానీ నీకు ఏ మార్పు రావడం లేదంటే నువ్వు సహవాసాన్ని ప్రేమించడం లేదు, మందిరంలో ఉండడం లేదు, దేవుని వాక్య స్నానం చేయడం లేదు. సిద్ధపడాలి. ప్రభు వచ్చే లోపల ఈ సంఘ వధువు అలంకరించబడి ఆయన నీ సౌందర్యమును కోరినవాడు, పరిశుద్ధురాలిగా పరిశుద్ధత కలిగి ప్రభువుని ఎదుర్కోవాలి. ఎప్పుడు ఎదుర్కొంటావు? ఎప్పుడు మారుతావు? ఎన్ని సంవత్సరాలు కావాలి? ఆయన రూపాంతరపరిచేవాడు. యాకోబును రూపాంతరపరిచినాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడు. చివరి మాట అలా చూసి ముగించుకుందాం. 15వ వచనం చదువుదాం. ఇప్పుడు 15వ వచనం. కుక్కలు కాదని కక్కులు. పొరపాటున అట్టే చదువుతుంటాం స్పీడ్లో. మనం అట్లా ఆ పదాన్ని చదివి అట్లా కక్కులు పెట్టబడి నిన్ను నియమించి ఉన్నాను. నీవేం చేస్తావు తెలుసిన యాకోబు? పర్వతములను మార్చుదువు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయి. అంటే దీని అర్థమే తెలుసిన యాకోబు, నేను నిన్ను నియమించి ఉన్నానంటే నిన్ను వాడుకుంటాను. దేవుడు పురుగులను కూడా వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పురుగుల్ని వాడుకుంటాడు. ఆయన చేతిలో ఉంటే. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వాడుకున్న మనుషులంత గొప్ప వ్యక్తులేం కాదు. మీరు ఎవరినన్నా చూడండి, దేవుడు మోషేను వాడుకున్నాడు. మోషే మన పుట్టుకలోనే పెద్ద గొప్ప వ్యక్తే.
మోషే తన మాటల్లోనే చెప్పినాడు, నేను శాతగాను అని, నాకు మాటలు సరిగ్గా రావు, నత్యోని, నా చేత కాదు వద్దు ప్రభువా, నా చేత కాదు ప్రభువా, నా చేత కాదు ప్రభు అంటే అటువంటి చేతగాని వారిని ప్రపంచంలో గొప్ప నాయకునిగా అన్ని లక్షల జనాంగాన్ని అద్భుతంగా నడిపించే నాయకునిగా చేశాడు. ఆయన చేతిలో ఉంటే దేవుడు వాడుకున్న వారు ఎవరైనా, దావీదును దేవుడు వాడుకున్నాడు. దావీదు పుట్టగానే చక్రవర్తిగా పుట్టలేదు, గొర్రెలు కాసుకునేవాడు, ఏ అర్హత లేనివాడు, కడసారివాడు. తీసుకుపోయాడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటుంటే ఆ గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఎంతగా వాడుకున్నాడు. బైబిల్లో ఏ వ్యక్తినైనా చూడండి, దేవుడు వాడుకున్న వాళ్ళంతా పురుగులు లాంటి వాళ్ళే. కాకపోతే దేవునికి అందుబాటులో ఉంటే నిన్ను కూడా వాడతాడు. కొండలను పొడి చేస్తావన్నాడు. సామాన్య వ్యక్తులను అసామాన్యులుగా మారుస్తాడు. దేవునికి ఏ అర్హతలు అక్కర్లేదు నిన్ను వాడుకోవడానికి. మనుష్యులు వాడుకోవాలి, ఎన్నుకోవాలి అంటే అర్హతలు ఉండాలి. మీరు బాగా చూడండి, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు మనుషులు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? చిన్న పిల్లల్ని మేము కబడ్డీ ఆడుకోపోరా అంటే ఇద్దరు లీడర్ నిలబడతారు. కోరుకోర్రా, నువ్వు ఒక 5 మందిని, వాడు ఒక 5 మందిని అంటే ఫస్ట్ ఎవరిని కోరుకుంటాడు చెప్పండి? నిలబడినాడు లీడర్. ఎవడైతే ఎత్తుగొండి, లావుగొండి, పట్టుకున్న నలుగురు లేపుకొచ్చినాడు, రా ముందురా అంటాడు. వెనక నిలబడి అంటాడు, ఈడు లావుతాడు. ఒకడు పొట్టికొండి సన్నబడి వాడు చేతి నన్ను కోరుకరా, నన్ను కోరుకంటే నిన్ను కోరుకొని ఏం చేయాలి? వాడిని అస్సలు చూడకూడదు. వాడు లేచి అరే కొడుకోరే నన్ను కొరకరా అంటాడు. నిన్ను కొనుక్కొని ఏం చేయాలా? నువ్వు పోతే పట్టుకుంటాడు, పట్టుకుంటే రాలేవు. నిన్ను కొనుక్కొని ఏం చేయాలా? ఆఖరికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కోరుకోమంటేనే ఏమేమో కావాలి కదా. మరి దేవుడు మనల్ని చూసి కోరుకోడు. పురుగు లాంటి మనల్ని దేవుడు వాడుకుంటాడు. నీకు ఇష్టమైతే, నువ్వు దేవుడి చేతిలో ఉంటే, నువ్వు అందుబాటులో ఉంటే, దేవునికి ఏ అర్హత అక్కర్లేదండి వాడుకోవడానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనుషులు అన్ని అర్హతలు చూస్తారు. నీకు హైట్ ఉందా, వెయిట్ ఉందా, నీకు డబ్బులు ఉన్నాయా, నువ్వు చదువుకున్నావా, డిగ్రీ ఉందా, ఇవి ఉన్నాయి. దేవుడు వాడుకోవడానికి ఏం అర్హత అక్కర్లేదు. నువ్వు ఒకటి దేవునికి అందుబాటులో ఉండాలి. పరిశుద్ధమైన పాత్రగా దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు నిన్ను ఎట్లయినా వాడుకుంటాడు. పురుగు లాంటి నిన్ను కొండలను పిండి చేసేవానిగా వాడుకుంటాడు. పురుగు లాంటి యాకోబుకు దేవుడు 4 పనులు చేశాడు. 1 విమోచించినాడు, 2 సాయం చేసినాడు, 3వది రూపాంతరపరిచినాడు, 4వది యాకోబును వాడుకున్నాడు. మనం కూడా పురుగు లాంటి వాళ్ళని. దేవుడు మనల్ని విమోచించాడు. దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. ఆయన సహాయం వల్లనే నేటి వరకు నిలిచి ఉన్నాం. ఎవడో సాయం చేస్తే బతకడం లేదు, ఆయన సహాయం చేస్తాడు. 3వదిగా ఆయన దినదినం మనల్ని మారుస్తూ ఉన్నాడు. దేవుని ఇంటిలో ఉంటే ఎందుకు ఈ బోధలు, ఎందుకు ఈ ప్రసంగాలు, ఎందుకు వాక్య ధ్యానాలు, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఈ విజ్ఞాపనలు అంటే మనం మారిపోతుంటాం తెలియకుండానే. ఈడ పడితే, సహవాసంలో పడితే మనం కనకరలాడే నిప్పులాగా అయిపోతాం. తీసి పక్కన పెట్టామనుకోండి బొగ్గులాగా అయిపోతాం. సహవాసాన్ని చిన్నదిగా చూడొద్దండి. ఏం పని లేకపోతే రావడం కాదు, పనులు పక్కన పెట్టి రావడం నేర్చుకోండి. మనం మారుతాం, మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి. నీకు ఎటువంటి అర్హత లేకపోయినా దేవునికి అందుబాటులో ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, దేవుడు నిన్ను కూడా కొండలను పెళ్లి చేయడానికి వాడుకుంటాడు. ఈ కాలప్పుడు దేవుడు మన కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.